హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు మనం ఒక దోశ రెసిపీని చూద్దామండి. రెగ్యులర్గా చేసుకునే దోశ కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మిల్లెట్ దోశని చూపించబోతున్నానండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా తినవలసిన దోశ రెసిపీ అండి. ఈ దోశ కోసమని 1 కప్పు వరకు మినపగుళ్ళని తీసుకోండి. తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు రాగుల్ని వేసుకోండి. తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు సామల్ని వేసుకోండి. తర్వాత 1/2 కప్పు వరకు పెసల్ని వేసుకోండి. తర్వాత ఇదే విధంగా 1/2 కప్పు వరకు జొన్నల్ని వేసుకోండి. తర్వాత 1/2 కప్పు వరకు ఎర్రగా ఉండే అటుకుల్ని వేసుకోండి. ఈ అటుకులు కనుక మీ దగ్గర లేనట్లయితే నార్మల్ అటుకుల్ని వేసుకోండి. తర్వాత దీనిలోనే 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి. తర్వాత వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసేసుకొని వాటర్ వేసుకొని ఒక 3-4 సార్లు శుభ్రంగా కడగండి. రాగుల్లో మట్టి ఎక్కువ ఉంటుందండి, అందుకని ఒక 3-4 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా 3-4 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ వాటర్ని వంచేసేసి మళ్ళీ వీటిలో నీళ్లు పోసుకొని 8 నుండి 10 గంటలు నానబెట్టాలి. నేనైతే 8 గంటలు నానబెట్టానండి. ఇలా 8 గంటలు నానబెట్టిన తర్వాత ఈ పప్పులన్నింటినీ ఒక మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసుకుంటున్నానండి. పిండిని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పిండిని మరీ ఎక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేయొద్దండి, అలానే మరీ తక్కువ వాటర్ వేసి గట్టిగా గ్రైండ్ చేయొద్దు. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక 2 నిమిషాలు చేత్తో బాగా కలుపుకోండి. ఇలా చేత్తో కలపడం వలన పిండి ఫర్మెంటేషన్ బాగా జరుగుతుందండి. ఇలా చేత్తో బాగా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టేసి ఒక ఫుల్ నైట్ లేదా 10 గంటల వరకు పిండిని పులియ పెట్టాలి. నేనైతే పిండిని ఒక ఫుల్ నైట్ అలా వదిలేసానండి. చూసారు కదా పిండి ఎంత చక్కగా పులిసిందో. ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకోండి. తర్వాత ఈ పిండిలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ నేనైతే వాటర్ని ఏమీ యాడ్ చేయట్లేదండి. ఒక పిండి అయితే దోశ వేసుకోవడానికి వీలుగానే ఉంది. ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని కలుపుకోండి. పిండిని కలిపిన తర్వాత దోశ వేసుకోవడానికి ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి టిష్యూతో క్లీన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూతో ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి. తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టి దోశ పిండిని వేసుకొని వీలైనంత పలచగా స్ప్రెడ్ చేసుకొని దోశని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి మార్చేసేయండి. దోశ పైన తడంతా ఆరిన తర్వాత కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. తర్వాత దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత దోశని రెండో వైపు కూడా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదండి, రోజు చేసుకునే దోశలు కాకుండా ఇలా హెల్తీగా దోశల్ని ట్రై చేయండి, చాలా బాగుంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైతే ఈ దోశల రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.